మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా చేసేవారు సినిమాలు. అలా నాగేశ్వరరావు గారిది ఎక్కువ. బట్ ఏంటంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయడానికి ఇక్కడ స్థలాలు ఇవ్వటం, స్టూడియోలు ఇవ్వటం, అన్నీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మాకు చిత్రపూరి ఇవ్వటం, సార్ ఇవన్నీ అప్పుడు ఆ ప్రభుత్వంలో చెన్నారెడ్డి గారు ఇలా అందరూ బాగా చేశారు. తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు బాగా, ఎంఎస్ రెడ్డి గారికి వియ్యంకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. సో ఎంఎస్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు బాగా ఫ్రెండ్స్, డైరెక్టరు రైటరు స్నేహము కలిసి ఒక టీం లాగా ఉండేవారు. సో ఎంఎస్ రెడ్డి గారి ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపూరికి బాగా సహాయం చేసి 67 ఎకరాలు ఇప్పించారు. బా ఇంకా అట్లా ఇదే ఈ మనం ఉన్న ఈ మట్టి వాళ్ళ భిక్ష. సార్ అండ్ కాదంబరి కిరణ్ ఇప్పుడు దాకా చాలామంది హీరోలతో లేదా చాలామంది హీరోల సినిమాల్లో యాక్ట్ చేసి ఉండొచ్చు, చాలా చాలా క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు. మీకు ఈ హీరో నాకు చాలా కంఫర్ట్గా ఉంటాడు అంటే ఏదో సెట్కి వెళ్ళినట్టు ఉండదు, నా ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా మీరు చెప్పుకునే హీరోలు అంటే ఎంతమంది ఉన్నారు? అట్లేం లేదండి. ఈ సినిమా ఇండస్ట్రీలో హీరోల దగ్గర ముఖ్యంగా మీరు ఎంత మీ పద్ధతిలో, మీ బౌండరీస్లో మీరుంటే మీరు ఎంత దగ్గరగా ఉంటారు అంతే. నేను ఎవరి దగ్గరైనా కంఫర్టబుల్గా ఉంటాను, ఎవరి దగ్గరైనా నా పరిధిలో నేను ఉంటాను కాబట్టి నాకు అసలు ఏ ఇబ్బంది లేదు. ఎవరైనా నాకు ప్రేమగా చక్కగా చాలా హ్యాపీగా ఉంటారు. మహేష్ బాబు గారి దగ్గర ఎక్కువ అంటే ఆయన చుట్టుపక్కల క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఉండే మజా ఆయన బాగా ఎక్కువ సరదాగా, ఎందుకంటే ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తాడు ఆ కామెడీ దీంట్లో, ఎంటర్టైన్మెంట్ దీంట్లో, డిస్కషన్లా మాటలా చేసుకుని కొంచెం అంటే నేను దూరంగా ఉండాలని ఉండడు ఆయన. ఉంటే దూరంగా ఉంటాడు, కేరళలో ఉన్నాడంటే ఓకే, ఇక్కడ ఉన్నాడంటే మాత్రం అందరితో కలిసి ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ దాదాపు 30 రోజులు ఎన్ని రోజులు చేశాను నేను. డైరెక్టర్ గారు, తర్వాత త్రివిక్రమ్ సార్, వీళ్ళంతా వీళ్ళ వల్ల. అయితే ఎప్పుడు నన్ను జనం మనిషి అని కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు జనం మనిషి, అతనికి కాఫీ తెప్పించిన, కాఫీ అంటే ఇష్టమని అట్లా. అంటే మన పరిధిలో మనం ఉన్నంత వరకు ఆ హీరోల దగ్గర మనకు చాలా హాయిగా ఉంటాం. అదే ఎన్టీఆర్ కూడా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ బాగా సార్ అనే ఉన్నాడు, ఇప్పటికీ అదే అలాగే ఉంటారు. చిన్నప్పటి నుంచి తెలుసా నాకు అంటే రాజా ఉండేవాడుగా సార్, ఎన్టీఆర్ గారు బాబాయ్ రాజా, నీడ సినిమా హీరో సార్. అతను మాకు స్నేహితుడు. అతను తర్వాత లెటర్ ఆఫ్ ఎక్కువ టెలివిజన్లో ఎక్కువ ఉన్నాడు అతను. తర్వాత మనిషిగా కూడా స్నేహితుడు నాకు బాగా. ఓకే. సో అతని దగ్గర ఉన్నప్పుడు భామిని వదిన, రాజా వైఫ్, ఆవిడ మన ఎన్టీఆర్ గారి మదర్కి చెల్లెలు, వాళ్ళు నలుగురు అనమాట. శాలిని, భామిని, యామిని, ఇట్లా నలుగురు సిస్టర్స్. సో వాళ్ళు ఏ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా బాబు ఇక్కడికి వచ్చేవాడు. ఎన్టీఆర్ బాగా. ఆ తర్వాత ఏంటంటే రాజా చనిపోయినప్పుడు ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంగా ఒకటి మన వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేస్తే నేను దాన్ని ఆర్గనైజ్ చేశా. వాళ్ళంతా చేస్తే విజయవాడలో ఫంక్షన్ చేసాం. అక్కడ అవన్నీ అతనికి గుర్తులు అనమాట. ఓ జెన్యున్గా నాకు మా ఫ్యామిలీకి ఏదో ఇబ్బంది వస్తే ఇలా చేశాడు ఇతను అనేది ఒక ఇంప్రెషన్ నాకు నా మీద. అలా ఆ గౌరవం, ఆ ప్రేమ. చిన్నప్పుడు ఎలా ఉండేవారు సార్? అంటే చాలా మంది చెప్పారు విపరీతమైన అల్లరని. చిన్నప్పుడు పిల్లలు అల్లరిగానే ఉంటారుగా. ఇంకా బాగా ఏంటంటే స్పిరిట్ బాగా యాక్టివ్గా ఉండేవాడు, ఓవర్ యాక్టివ్. అదే అతను నిలబెట్టింది, అదే అతను ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్. అది సార్ ఒక్క మనిషి ప్రపంచాన్ని వెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు కదా. ఆ స్పిరిట్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. మీకు ఇన్నేళ్ళ ప్రయాణం తర్వాత ఇండస్ట్రీలో ఎవరి మీదైనా కానీ లేదా ఏ అంశం మీదైనా కానీ కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవరి మీద ఫెట్ మీద మాత్రం ఉంది. బాసు 27 మంది నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు సార్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. వాళ్ళు గుర్తుపెట్టుకుని అన్నయ్య అంటారు, ఒకళ్ళిద్దరే సార్ అంటారు, వీళ్ళందరూ అన్నయ్య అంటారు. అన్నయ్య నీకు ఇందులో వేషం ఉందన్నా ఓకే, వాడే పలకపోయినా ఓకే. మనం మాత్రం వాడు వీడు అనం, డార్లింగ్ అని. డార్లింగ్ అంటే ఫస్ట్ మీరే కదా స్టార్ట్ చేసింది డార్లింగ్. వాళ్ళని స్టార్ట్ చేసింది ఎందుకంటే మన దగ్గర పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఒరే అనలేము, సారాన్ని కొత్తగా పిలవలేము. అది కృతకం, అలా బతకవలసిన అవసరం లేదు. అవును, సార్ అని పిలవటం ఏంటి, మన దగ్గర అసిస్టెంట్గా చేసిన పిల్లల్ని అంటే మర్యాద కాదు బాబు. ఇప్పుడు ఏంటంటే బాబు అంటే అయిపోయి. ప్రభాస్ గారితో ఎప్పుడైనా డిస్కస్ చేస్తారా ఈ ఓడ్ నాది, మీరు దీన్ని బ్రాండ్ చేసేసారని? ఏమన్నారు ప్రభాస్ గారు? అది చంటిగాడు, అదే పూరిదే సినిమా.
చంటిగాడు బుజ్జిగాడు సినిమాలో ఉమ్, ఎరా బాజీ ఏం చేస్తున్నారు నువ్వు ఏం చేస్తున్నావు సినిమా పెడుతున్నావు ఆ తర్వాత కూడా 2-3 ఫంక్షన్స్లో మా ఇద్దరి డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది అనేది ఆయనే ఎక్కువ ఇది చేస్తాడు. చాలా ఆయన కూడా ఈయనే తలసాని గారి పాప మ్యారేజ్కి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత పెద్దగా కలవలేదు, నేను 1-2 ఫంక్షన్స్లో కలిశాను అంతే. నేను జనరల్గా కలవను సార్. అంటే కావాలని వెళ్ళి కలవటం అనేది అవసరం లేదు. అండ్ నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతా కొన్ని దగ్గరలో చూసాను సార్, అంటే అది కరెక్టో కాదు మీరు చెప్పండి. ఒక ఆశ్రమం మాత్రం పెట్టాలి, అది కాదంబరి కిరణ్కి బలంగా మిగిలిపోయిన ఒకే ఒక్క అంశం, దాన్ని మాత్రం చేయాలి అని చెప్పి బలంగా నిర్ణయించుకోవాలి. సో అయ్యే మార్గాలు ఏం కనిపిస్తున్నాయి మీకు దగ్గరలో? మార్గాలంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా స్థలం ఇస్తుందేమో అని నాకు ఇందాక పేర్లలో లైన్ కిరణ్ గారు ఒకటి చెప్పాను. లైన్ కిరణ్ గారు, ఇలాంటి శ్రీమిత్ర అంజబాబు గారు, శ్రీమిత్ర చౌదరి గారు, ఇలాంటి వాళ్ళు, శ్రీనాథ్ అని కుర్రా శ్రీనాథ్, ఇలాంటి వాళ్ళు నువ్వు స్థలం ఏదైనా తెచ్చుకో, మిగిలిన అన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయొచ్చు అని చెప్పేవారు. నాకు 3 ఎకరాల్లో ఒక ఆశ్రమం కట్టాలని నా కోరిక. అదేంటంటే పెద్ద తోటగా పెంచగలదు, ఇప్పుడు నాటచ్చు, పెద్ద పెద్ద చెట్లు కూడా స్పాట్లో మనం పెట్టేయచ్చు తీసుకొచ్చి. అలా చేసి గ్లాస్ రూమ్స్లో పేషెంట్ని పెట్టి చుట్టూరా, అంటే వాడికి ప్రపంచం కనిపించేలాగా ఆ చెట్టు మీద పక్షిని వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి, ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి ఇస్తే, అంటే మనిషి తను బతుకున్నానని తెలియాలంటే ప్రకృతిని చూస్తూ ఉండాలి. పక్షిని, చెట్టుని, నీటిని, ఆకాశాన్ని, భూమిని చూస్తూ ఉంటే పంచభూతాలు తనకు సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు కోట్లు సంపాదించి ఉండొచ్చు తను జీవితం అంతా కష్టపడి, ఎవరి కోసం? వారసుల కోసం. వాళ్ళంతా విదేశాల్లోనూ వేరే వ్యాపారాల్లోనూ ఉన్నప్పుడు ఒంటరిగా తన అదృష్టవంతుడైతే తన స్పౌజ్ కూడా ఉండిపోతారు అలా ఇళ్లలో అనాథల్లా. వాళ్ళని దత్తత చేసుకోవాలని నా కోరిక. వాళ్ళు బతికినంత వరకు చచ్చిపోతూ ఉంటారు, ఎవరు లేక, ఏమీ లేక, డబ్బు ఉండొచ్చు. వాళ్ళని తీసుకొచ్చి దత్తత తీసుకొని ఈ ఆశ్రమంలో పెడితే అక్కడ అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, జనతా ఆసుపత్రి కలిసి పెట్టాలని నా ధ్యేయం. అది నేను బతుకున్నంత వరకు అది చేస్తానని. సో అప్పుడు చేయలేకపోయా. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి నిర్దేశకత్వంలో ఏదైనా జరుగుతుందేమో అని ఆశ. అప్రోచ్ అయ్యారా? అవుతున్నా. కొంతమంది మధ్యలో పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ మధ్యలో కూడా ప్రైవేట్గా కొంతమంది ఇస్తానని కూడా అన్నారు. బట్ ఒక ఫ్రెండ్, ఒక లింగారెడ్డి గారని సూర్యాపేట దగ్గర ఇస్తా అన్నారు యాక్చువల్గా. అయితే నేను ఆశపడ్డాను 3 ఎకరాలు ఉంటుంది అని. అక్కడికి వెళ్తే ఒక 1/4 ఎకరా ఎంతో ఉంది అది అక్కడ. సో ఆయన నాకు ఇవ్వడానికి దానికి అంటే వర్కౌట్ అవట్లా. నా ఏదో ఒకటి స్టార్ట్ చేయటం కాదు కదా, దాన్ని ఒకసారి చేస్తే ఆ వ్యక్తిని మళ్ళీ మన జీవితాన్ని ఇచ్చినట్టే కదా. వ్యక్తిని మనం తీసుకున్నాం అంటే వాళ్ళ అంతం వరకు కూడా మనం కాపాడాలి సార్. అంతే కదా, బాధ్యత తీసుకోవాలి, పూర్తిగా తీసుకోవాలి. అలాగే అంచేత ఇది చేయాలంటే మళ్ళీ ప్రభుత్వమే చేయాలి కదా. అంత ఇప్పుడు ఇంత పెరిగిపోయిన ఈ విలువలకి, స్థలాలకి, సో ప్రభుత్వం చేస్తుందనే ఒక నమ్మకం. ఒక రేవంత్ రెడ్డి గారు కానీ, ఒక శ్రీధర్ బాబు గారు కానీ, భట్టి గారు కానీ, మా దిల్ రాజు గారు కానీ, ఇలాగా ఏవో ఆశలు ఉన్నాయి, జరగచ్చు. అంటే మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, నేను డబ్బులు ఇస్తుంటే వాడి ఫోటో ఎందుకు అని ఎవరో మీరే. అలాంటి వాళ్ళ వల్ల తప్ప, లేకపోతే అలాంటి ఆలోచనలు తప్ప, లేకపోతే పెద్దవాళ్ళు వస్తే ఎంతసేపు అది సార్. బట్ ఎవరికాళ్ళకి చేయాలని ఉండొచ్చు, ఏమో అవుతుంది. అది అయిన తర్వాతనే నేను ఇక్కడ నుంచి కదిలేది. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.